హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో చూస్తానికైతే చాలా బాగుందనమాట. ఇంకోటేందంటే ప్రోమో మనకు ఈ నామినేషన్ ప్రాసెస్ గురించి సంబంధించింది. అలానే మనం ఈ వీడియోలో ఆ ప్రోమోలో ఏం జరిగింది, అలానే లైవ్‌లో ఏం జరుగుతుంది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక లైవ్‌లో ముందు చెప్తా. సో, ప్రెజెంటే ఇప్పుడే నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే 3 చీఫ్స్ ఉన్నారు కాబట్టి, ఈ 3 చీఫ్స్‌ని అంటే మొత్తానికి వీళ్ళందరినీ యాక్షన్ రూమ్‌లోకైతే బిగ్ బాస్ పిలిచిండు. సో, పిలిచిన తర్వాతకి ఈ 3 చీఫ్స్ సో, ఎవరుంటారో వాళ్ళకైతే అక్కడ మనీ హారాలుంటాయన్నమాట. ఒక్కోటి ఒక్కొక్క కలర్‌లో ఉంటదనమాట. సో, వాళ్ళ ఇష్టమైన కలర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఏ కలర్ అయితే ఆ హారంలో ఉందో, అంటే ఏ కలర్ హారం అయితుందో, సో, అదే అక్కడ సింహాసనాలుంటాయి. ఒక 3 సింహాసనాలుంటాయన్నమాట. సో, ఈ హారాలు ధరించి సో, ఆ కలర్ ఉన్నటువంటి సింహాసనంలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాతకి వీళ్ళకేమొస్తదంటే, ఆ హారాలతోటి వీళ్ళకి పవరొస్తది, అధికారం వస్తది. సో, వీళ్ళకు చాలా పవరుంటదనమాట. ఇంకోటేందంటే, నామినేషన్స్‌లో నామినేషన్‌లోకి వీళ్ళు రారు. సో, ఇంతకుముందుకు గతంలో మనకెట్లా అంటే కెప్టెన్ ఉన్నప్పుడు కామన్‌గా నామినేషన్స్‌లో ఉండడు. ఓన్లీ ఎవరైతే కెప్టెన్ కాకుండా మిగతా ఎవరెవరు ఉంటారో కామన్‌గా వాళ్ళకే నామినేషన్ ప్రాసెస్ అనేది ఉండేది. బట్ ఈసారి కొత్తగా ఆ కెప్టెన్ అనేది ఒకటి తీసేసి చీఫ్స్ అని తీసుకొచ్చేసి ఇప్పుడైతే మనకు ఈ కొత్తగా చూపిస్తున్నారనమాట. సో, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే అక్కడ ఒక పర్సన్ ఉంటే ఇక్కడ ముగ్గురు పర్సన్‌ని సేవ్ చేస్తుండు. అలానే వీళ్ళకి అన్ని అధికారాలుంటాయి. ఇంతకుముందుకు కెప్టెన్ కింద డిప్యూటీస్ ఉండేది. బట్ ఇప్పుడు డిప్యూటీస్ ఎవరు? ఇప్పుడు డిప్యూటీసే మొత్తానికి. కెప్టెన్ అనే పదం లేకుండా మా అందరికీ ముగ్గురిని కెప్టెన్ చేసేసిండు. ముగ్గురికి కూడా సేమ్ రైట్స్ ఉంటాయన్నమాట హౌస్ పైన. అలానే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ పైన. ఇంకోటేందంటే ఈ నామినేషన్ ప్రాసెస్‌లో ఎట్లుంటదంటే సో, ఒక పర్సన్ పేరు చెప్పినప్పుడు ఆ పర్సన్ వచ్చేసి ఎవరైతే తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నాడో ఇద్దరి పేర్లు చెప్పాలి. సో, ఇద్దరి పేర్లు చెప్పేసి వాళ్ళ బొమ్మను ఒక రాయి ఉంటదనమాట. సో, ఆ రాయి పైన స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాతకి వాళ్ళతోటి డిస్కషన్. మీకు ఇదంతా చెప్తుంటే వేరే అర్థం కావచ్చు. సో, లాస్ట్ సీజన్‌లో కూడా ఇదే సేమ్ ఇట్లనే ఉంది. శోభ, అలానే ప్రియాంక, నెక్స్ట్ శివాజీ. సో, వీళ్ళు ముగ్గురున్నప్పుడు కూడా జడ్జెస్‌గా ఉండి ఇటో బోన్ ఉండి సో, ఎవరైతే తనను నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పేసి, సార్ నాకు ఈ ప కట కంటే అంటే ఈ పర్సన్ మీద నేను నామినేట్ చేయాలనుకుంటున్నా. సో, ఎందుకంటే రీజన్స్ అని చెప్పేసి, ఇంకో పర్సన్ మీద చెప్పేసి, ఆ ఇద్దరిలో వీళ్ళు ఎట్లుండే ఇద్దరిలో ఎవరిని ఎక్కడ నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలనే ఆ డెసిషన్ అనేది అప్పుడు 3 మెంబర్స్ పైన ఉండే. బట్ ఇక్కడికొచ్చేసరికి ఎట్లుందంటే నామినేషన్ ప్రాసెస్ ఈ ముగ్గురికి రైట్స్ సేమ్ ఉంటాయి. అందరి పైన అధికారం ఉంటది, పవర్ ఉంటది. ఇంకోటి ఇక్కడ నామినేషన్స్‌కొచ్చేసరికి ఎవరైతే నామినేట్ చేస్తున్నారో సో, ఆ ఇద్దరి వెర్షన్ వింటారనమాట. సో, ఎగ్జాంపుల్‌గా ఒక పర్సన్ వచ్చిండు. శేఖర్ భాష వచ్చిండు. శేఖర్ భాష వచ్చి ఒక ఇద్దరి పేర్లు చెప్తాడు. సమ్ ఇక్కడ నబిల్ అండ్ అలానే బేబక్క పేరు చెప్పిననుకోండి. సో, బేబక్క, ఈ నబిల్‌ని ఇద్దరిలో ఎవరు నామినేట్ చేయాలనే అధికారం అన్నది ఇక్కడ ఈ 3 చీఫ్స్‌కి ఉంటది. కాకపోతే ఇక్కడ కూడా చిన్నపాటి లిటికుందనమాట. సో, అదేంటిదంటే అలానే అక్కడ ఒక బండ పైన వేరేకడ ఒకటి స్వాడ్ ఉంటది. కత్తి ఉంటదనమాట. ఈ 3 మెంబర్స్‌లో ఎవరైతే ముందుగా వెళ్లి ఆ కత్తిని తీసుకొని, ఈ ఇద్దరి ఫోటోస్ ఉన్నటువంటి దానిపైన ఏ ఫోటోను వీళ్ళు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ కత్తి తీసుకొని దానిపైన కూర్చోాలన్నమాట. వాళ్ళు ఇక్కడ నామినేట్ అయిపోతారు. ఎవరి ఫోటో అయితే కూర్చోకుండా కామ్‌గా ఉంటదో, వాళ్ళు ఈ నామినేషన్స్ ఇచ్చి సేవ్ అయిపోతారు. సో, ఇది మొత్తానికైతే ఈ ఫస్ట్ వీక్ సంబంధించిన నామినేషన్ ప్రాసెస్. మీకు అందరికైతే అర్థమైంది కదా! నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదనేది. ఇగ మనం ప్రోమో గురించి మనం మాట్లాడుకుందాం. సో, ప్రోమోలో స్టార్టింగే వీళ్ళకు అందరికీ చెప్పేస్తాడు బిగ్ బాస్. 3 చీఫ్స్ కాబట్టి మీరు అక్కడ కలర్ ఉన్న ఆహారాలు ధరించండి. అలానే అక్కడ సింహాసనం మీకుంటది. సో, ఆ సింహాసనంలో కూర్చోండి అని చెప్పేసని, ఇక ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటాడు. సో, స్టార్టింగ్ మనకు చూపించింది ప్రేరణ గురించి. అలానే మనకు మెయిన్‌గా వీడియో చూపించింది ఫస్ట్ సోనియా. సోనియా ఏం చేస్తదంటే బేబక్కని నామినేట్ చేస్తది. సో, ఎందుకు బేబక్కని నామినేట్ చేసిందంటే నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువుందని చెప్పేసి, అలానే కుకింగ్ దగ్గర సో, తనకు ఇన్ టైమ్‌లో ఆ ఫుడ్ ప్రిపేర్ చేయాలని మెయిన్‌గా ఆమె కాన్సెప్ట్ ఏందంటే, తన ఆలోచన మెయిన్‌గా ఇన్ టైమ్‌లో ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ఒకవేళ బిగ్ బాస్ ఆ టైంలో టాస్క్ ఇస్తే, అప్పుడు మేము వీకున్నప్పుడు పర్ఫార్మెన్స్ మేము చేయలేం కదా! కాబట్టి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటదా అన్నట్టు తనకు స్టార్టింగ్ నుంచి కూడా, నిన్నటి నుంచి కూడా ఇదే పాయింట్ అయితే ఆమె పట్టేసుకుందనమాట. సో, ఎప్పుడు ఇంకో పాట మాట్లాడినా కూడా బేబక్క గురించి ఫస్ట్ ఈ పాయింట్ తీసేసి డిస్కస్ చేస్తుంది. అందులో భాగంగానే అదే పాయింట్ ఆమె ట్రిగ్గర్ చేసుకునేది, అదే పాయింట్ ఆమె గుర్తుంచుకొని బేబక్ అని చెప్పింది. కాకపోతే బేబక్క వర్షన్ ఏంటిదంటే, ఇది కుక్కర్ ఉంటది కాబట్టి కామన్‌గా లోపల ప్రెషర్ అనేది రావాలి. తర్వాతకి అదొస్తది. కాకపోతే అక్కడ ప్రెషర్ కుక్కర్‌లో ఇష్యూ ఉన్నప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయలేను కదా! అని చెప్పేసి ఇక్కడ బేబక్క వర్షన్. దీని తర్వాతకి మళ్ళీ అలానే సో, ప్రేరణతో కూడా డిస్కషన్ జరిగింది. అంటే నెక్స్ట్ ప్రేరణ ఉంది. మరి ఇక్కడ ప్రేరణ నామినేట్ చేస్తుందా? లేకుంటే బేబక్క నామినేట్ చేస్తుందా అంటే కాదు. ప్రేరణ ఇక్కడొచ్చేసి నామినేషన్‌కొచ్చేసి ఇద్దరి పేరు చెప్పిన దాంట్లో అందులో ఒక పర్సన్ ఎవరంటే సోనియా పేరు చెప్పింది. సో, అది కూడా డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది.
ఇక్కడ నామినేషన్ నాది. నేను చెప్పేది వినాలని చెప్పేసి ఈమె ఒక వర్షన్ మాట్లాడుతుంది. అంటే ఈ ప్రోమోలో 2 రకాలు. ఒకసారి ఈమె వర్షన్ కూడా చూపించిల్లు. నెక్స్ట్ ఆమె వర్షన్ చూపించిల్లు. ఆమెదేమో మనం కన్‌ఫ్యూజ్ చేయనీకి. ఆమె చెప్పినాక మొత్తానికి ఇద్దరికైతే ఈ 3 మెంబర్స్ మొత్తానికి వీళ్ళ డిస్కషన్ ఇనరు. నేను ఇనను. నేను ఇలానే ఉంటా. నేను నాకు నచ్చినట్టు ఉంటా అని చెప్పేసి ప్రేరణ చెప్పడము. నన్ను డిసైడ్ చేయనీకి నువ్వెవరని చెప్పేసి ప్రేరణ కూడా ఇక్కడ సోనియా పైన రివర్స్ అవ్వడము జరిగింది. ఫైనల్‌గా అయితే ఆ ప్రోమోలో 3 మెంబర్స్ ఎవరైతే చీఫ్స్ ఉన్నారో సో, ఆ కత్తిని తీసుకొని, ఆ స్వాడ్‌ని తీసుకొని ఇక్కడ సోనియా పిక్ పైనైతే పొడిచిలారనమాట. సో, మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ సోనియా ఇంటూ నామినేషన్స్. అలానే శేఖర్ భాషకును అలా మణికంఠ కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. కుక్క లెక్క అరవడము, ఏది ఇష్టం ఒకరినే కట్టేసిన కుక్క లెక్క అరుపుతాం అనుకుంటావా? అట్లా కుదరదు అని చెప్పేసి మనోడు మాట్లాడుతుంటే, ఇక ఇట్నే ఉండి ఇంకా అయిపోయిందా? ఇక్కడనే ఓకేనా? ఓకేనా? అంటే ఓకే కదా! అని చెప్పేసి దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ప్రోమో చూసైతే చాలా టెరిఫైయింగ్‌గా ఉందనమాట. చూద్దాం మరి నిన్నటి ఎపిసోడ్‌ల కన్నా ఈసారి ఈ ప్రోమోకు చాలా బెటర్‌గా ఉంది. బట్ మరి ఎపిసోడ్‌కొచ్చేసరికి ఏ విధంగా ఉంటదో అర్థం కావట్లేదు. కాకపోతే ఏందంటే నామినేషన్స్ అంటే డెఫినెట్‌గా ఒక హై ఉంటది. ఒక ఎనర్జీ ఉంటది. ఒక ఫైర్ ఉంటదనమాట. సో, మరి ఈ అన్నిటిని ఈరోజు ఎపిసోడ్ ఎంతవరకు మనకి తీసుకెళ్తదనేది చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.